నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో యువతదే కీలక పాత్ర. తిరుపతిలో ప్రతిష్టాత్మక సైన్స్ మ్యూజియంకు సీఎం శంకుస్థాపన. రాష్ట్రం నుంచి నోబెల్ పురస్కారానికి ఎంపికైతే 100 కోట్లు. సైన్స్ కాంగ్రెస్ సభలో నజరానా ప్రకటించిన ముఖ్యమంత్రి. విజయవాడ బాలికలపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు. ముగ్గురికి 20 ఏళ్లు, మరొకరికి జీవిత ఖైదు. మావోయిస్టులను శాంతి భద్రతల సమస్యగా మాత్రమే చూడట్లేదన్న డీజీపీ. నక్సల్స్ ప్రాబల్యాన్ని గణనీయంగా తగ్గించామని వెల్లడి. 5 రాష్ట్రాల ఎన్నికలకు మోగిన నగారా. ఉత్తరప్రదేశ్లో 7 విడతల పోలింగ్. మార్చి 11న ఫలితాలు. పన్ను చెల్లింపుదారులపై ద్వంద్వ నియంత్రణలో కనిపించని పురోగతి. మరోసారి అసంపూర్తిగా ముగిసిన జీఎస్టీ మండలి భేటీ.